పల్నాడు జిల్లా పలు ప్రాంతాల్లో పొలాల్లో బిగించిన ట్రాన్స్ఫార్మర్స్ పగలకొట్టి కాపర్ వైర్లు దొంగిలించిన ముఠాని అరెస్టు చేసిన పోలీసులు 6గురిని అరెస్టు చేసి 110 కేజీల కాపర్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు 20 కేసుల్లో 30 ట్రాన్స్ఫార్మర్స్ ని పగలకొట్టిన ముఠా సభ్యులు వినుకొండ ప్రాంతంలో చిన్న సిమెంట్ పనులు చేస్తూ చెడు అలవాట్లకు బానిసలై డబ్బు అవసరమైనప్పుడల్లా పొలాల్లోకి వెళ్లి ట్రాన్స్ఫార్మర్లని పగలకొట్టిన ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు. నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలో వినుకొండ రూరల్ లిమిట్స్లో బొల్లాపల్లి పరిధిలో ఈ వెనక చూపిస్తున్నటువంటి నేరస్తులు మొత్తం పల్నాడు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అంటే దాదాపు 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 30 ట్రాన్స్ఫారాలు పగలగొట్టడం అంటే వాటిని పైన ఉన్నటువంటి 2-3 కలిసి జాగ్రత్తగా తాడుతో కిందకి దించిన తర్వాత దాన్ని పగలగొట్టి దాంట్లో ఆయిలు, ఈ కాపర్ వైరు, అల్యూమినియం వైరు ఉంటే అల్యూమినియం వైరు ఏది ఉంటే అది దొంగతనానికి పాల్పడడం అలవాటైంది. వీళ్ళు ముఖ్యంగా చిన్న చెడు వ్యసనాలకి బానిసై ఆ డబ్బుల కోసం ఈ ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టడం, వాటిని తీసుకెళ్ళి అల్యూమినియం కాపర్ వైర్ అమ్మడం అలవాటుగా చేసుకున్నారు. అది మా ఎస్ఐ గారు సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు ముద్దాయిల యొక్క ఆచూకీపై నిఘా పెట్టి ఈరోజు ఉదయం వాళ్ళని అందరినీ కూడా పట్టుకొని వాళ్ళు పగలగొట్టినటువంటి 30 ట్రాన్స్ఫారాల తాలూకు దాదాపు 110 కేజీల కాపర్ వైరు, అల్యూమినియం వైర్ని ఎవరైతే వీళ్ళ దగ్గర కొన్నారో వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. అలాగే ఈ దొంగ సొత్తుని కొన్నందుకు ఆ రిసీవర్ కూడా వినుకొండకు సంబంధించిన అతన్ని కూడా ఈరోజు ఈ ముద్దాయిలతో పాటు అరెస్ట్ చేసి మొత్తాన్ని ఈ 20 కేసుల్లో రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ప్రాపర్టీ విలువ అంతా కలిపి 30 ట్రాన్స్ఫార్మర్లకు కలిపి 5 లక్షలు ఆ చిల్లర ఉంటుంది. వీటన్నిటిని ఆపినందుకు గాను ఎస్పీ గారికి, వీళ్ళ ఇద్దరికి ప్లస్ ఈ కేసులో పనిచేసిన ఈ కనపడే సిబ్బంది అందరికి కూడా మంచి రివార్డ్స్కి రికమెండ్ చేయడం జరుగుతూ ఉంది.